ఒక చైల్డ్ అంజలి అనే అమ్మాయి జరిగింది సార్. టెస్ట్ చేశారు. తర్వాత అమ్మాయికి ఫీవర్ ఉందని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. 20th దసరా హాలిడేస్కి వాళ్ళు ఇంటికి వెళ్ళారు సార్. దుడ్డుగల పిఎస్ ఏరియాలో ఇంటికి వెళ్ళారు. నెక్స్ట్ డే వాళ్ళు దుడ్డుగల పిఎస్లో చూపించారు సార్. అక్కడ కూడా ఆర్ఐటీ నెగిటివ్ వచ్చింది సార్. తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అవి చూసిపెట్టి హాస్పిటల్లో ఉండకంటే వాళ్ళు వేరే ఇంటికి వెళ్తామని వెళ్ళారు సార్. 2 days తర్వాత కంటిన్యూ ఫాలో ఆశా వర్కర్ చేస్తుంది సార్. 4 days వరకు పేషెంట్ స్టేబుల్గా ఉంది. 5th డే తనకు లెగ్ పెయిన్స్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ కంప్లైంట్ చేసింది సార్. ఆశా వర్కర్ పిహెచ్ తీసుకొస్తానంటే తను వాళ్ళ ఇంట్లో వాళ్ళు రెసిస్ట్ చేస్తారు సార్. ఏంటంటే వాళ్ళు చేసుకుని అక్కడే మెడలు కూడా వంచింది అమ్మాయి. అదే వెంటనే ఇంటికి తీసుకుకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మా కుటుంబం తర్వాత పార్వతీపురం, తర్వాత విజయనగరం, తర్వాత కేజీహెచ్. ఇద్దరు ఒకటే మేడం, ఇద్దరు ఒకటే. మీరు హాస్పిటల్ రాలేదు. హాస్పిటల్లోనే అమ్మాయి పేరెంట్స్ వామిటింగ్స్ జరుగుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి. సరే నేను మాట్లాడిన కుప్పలంది ఫస్ట్ అమ్మాయి సార్. సెకండ్ అమ్మాయి అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో అది మీరు కనుక్కోకుండా మాజీ మంత్రి కాలం ఇద్దరు పిల్లలు చావుతే ఎలా ఎలక్షన్ చేసి మాట్లాడతారు మేడం? అందుకే అయితే వారం రోజులు బట్టి బాగాలేకపోతే వాళ్ళ నాన్నగారికి అక్కడ ఉన్న మేడమ్స్ చెప్తే అనమాట వస్తే వాళ్ళు వస్తే లోన్ చెప్తున్నారు. అందుకే ఏదంటే వాళ్ళ పేరెంట్స్ అడిగితే అందుకే బాగాలేదు, క్లాస్ రావట్లేదు, వారం రోజులు అని చెప్పాను మేడం. చెప్తే అప్పుడు అనమాట వాళ్ళ నాన్నగారికి వెళ్ళి చూస్తే అమ్మని ఏమంటే నాకు బాగాలేదు పట్టించుకోవడానికి వెంటనే మేడం గారికి అడిగేసి వాళ్ళ నాన్నగారు అనమాట హాస్పిటల్ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత 5 రోజులు ట్రీట్మెంట్ అయిన తర్వాత అంతా బాగానే ఉంది తీసుకెళ్ళిపోండి అంటే తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి మాస్టర్ దాంట్లో చెప్పాను మేడం. మాస్టర్ చెప్పాను మేడం. దుడ్డుగల హాస్పిటల్ 3 days పోయాక సార్. పోయాక ప్రాబ్లం అయింది సార్. సార్ ఫైనల్గా ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద ఇక్కడ మనం చర్చించడానికి మన దగ్గర మెడికల్ రిపోర్ట్స్ లేకపోతే దానికి సంబంధించిన రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? దసరా హాలిడేస్ వెళ్ళాక వచ్చారు సార్. నిన్నటి వరకు మన దగ్గర ఉండి వాళ్ళు ఆయన ఇంటికి వెళ్తే మన ఇంటి మన ఆఫీస్ దాటి బయట దాటిపోతే మనకు బాధ్యతపోతుందని చెప్పు కదా చెప్పాల్సింది. లేదు సార్ హాస్పిటల్కి వెళ్ళారు సార్. 200 మంది మొత్తం 1000 మంది 9,000 మంది సుమారు 1000 మంది ఆ స్కూల్లో క్యాంపస్ ఆగమ్మా 1000 మంది ఆ క్యాంపస్ సుమారు 200 మంది 250 మంది కంటెంట్ అయిపోయి జాయిన్ అయ్యి అడ్మిషన్ అయ్యారు. సుమారు 600 హెపటైటిస్ ఏ అంటూ వస్తే ఓన్లీ వాటర్ కంటామినేషన్, బ్లడ్ కంటామినేషన్, ఫుడ్ పాయిజన్ మూడే జరగాల. పిల్లలకి బ్లడ్ ఇన్ఫెక్షన్ రావడానికి 200 పిల్లలకి ఒకే దగ్గర 200 దీని మీద అనేక రకాల చర్చలు కానీ అనేక డిస్కషన్ జరిగాయి. దీని మీద జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా దాని మీద రిపోర్ట్స్ వాళ్ళ రిక్వెస్ట్ నేను చెప్పేస్తున్నాను. తర్వాత క్లారిఫికేషన్. గౌరవ సభ్యులు ఆ ప్రాంతంలో పిల్లలు, గిరిజన ప్రాంతంలో పిల్లలు, ఎదురు మన ప్రాంతంలో పిల్లలు, వారు ఉన్నత స్థానాలకు వెళ్ళవలసిన వాళ్ళు, వారు అకారణంగా మృత్యాలు మృత్యుండే కారణాలు వాస్తవానికంగా ఉన్నది అందరికీ ఒక వాస్తవంగా ఒక రకమైన అప్రెన్షన్ అయితే ఉంది. అక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం, డాక్టర్ నిర్లక్ష్యం వల్ల లేకపోతే అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వారు చనిపోయారంటే ఎంతమంది ఉన్నారనేది అది అన్నది ఉంది. దాని మీద మీరు ప్రత్యక్షంగా వెళ్ళారు, మీరు చూశారు, మీ తాలూకా ఇది కూడా ఉంది. ఇక్కడ భయం ఏంటంటే ఆ ఇద్దరు పిల్లలకి మీరు దయాకరంతో ఇద్దరు పిల్లలు ప్లస్ 3 మీ నియోజకవర్గంలో కూడా చెప్పారు. వారి ప్రభుత్వంలో మీరు కన్సిడర్ చేసి వారి ప్రభుత్వంలో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోమని వారు రిక్వెస్ట్ చేస్తారు. వారి రిక్వెస్ట్ ప్రభుత్వంలో మీరు మంత్రి కాబట్టి మేము దయాగౌరవంతో వారు అడుగుతున్నారు. కాబట్టి మీరు ఉన్నారు, వారి నియోజకవర్గం మిత్రులు గారు ఉన్నారు, మీరు దయాగౌరవంతో ఆ పిల్లలు న్యాయం చేయమని వారు రిక్వెస్ట్ చేశారు. చెప్తాను మేడం. ఇప్పుడు 2 పడితే పిల్లలు దానికి మాజీ మంత్రి కావడం ఎలాగా అంటారు మా గారు, మాకు ఆన్సర్ కావాలి సార్.
ఒక్క నిమిషం నేను చెప్తాను. నుంచి సెలవులు ఇచ్చారు. 20వ తేదీ అంటే 22 సోమవారం సెలవులు ఇచ్చారు. 20వ తేదీ శనివారం సాయంత్రమే చాలా మంది పిల్లలు ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యి మధ్యాహ్నం చాలా మంది వెళ్ళిపోయారు. 20వ తేదీన ఇంటికి వెళ్ళిన తర్వాత 25వ తేదీన ఒక అమ్మాయి, 31వ తేదీన ఒక అమ్మాయి, 30వ తేదీన హాస్పిటల్లో జాయిన్ అయ్యి 1వ తేదీన ఒక అమ్మాయి చనిపోయారు. 2వ తేదీ నుండి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. 22 నుంచి 2వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి మనకి యాక్చువల్. అయితే చనిపోవడం అనేది చాలా బాధాకరం, చాలా బాధపడుతున్నాయి. ఎందుకంటే బిడ్డలు చనిపోవడం అనేది ఎవరు కూడా చనిపోయిన తర్వాత ఎవరు కూడా శవరాజకీయాలు చేయాలని ఎవరు అనుకోము. ఎందుకంటే ఏది దయచేసి నేను మాట్లాడినప్పుడు 2 నిమిషాలు మీరు విన్న తర్వాత మీరు అడిగితే నేను చెప్తాను సమాధానం. 25వ తేదీ అంటే 20వ తేదీన అమ్మాయికి కొంచెం బాగలేకపోయి ఉండొచ్చు. అయితే 5 రోజులు వాళ్ళ ఇంట్లోనే అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకోవడం, 5 రోజులు కూడా డాక్టర్, 2 రోజులు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ పక్కనే ఉన్నటువంటి సంచి డాక్టర్ దగ్గర ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత 2 రోజులు హాస్పిటల్కి జాయిన్ అవ్వడం, అమ్మాయి చనిపోవడం 25వ తేదీన. మళ్ళీ 30వ తేదీన ఒక అమ్మాయి జాయిన్ అవ్వడం, 1వ తేదీన చనిపోవడం. ఆ తర్వాత వెంటనే 31వ తేదీన అమ్మాయి చనిపోయిన వెంటనే నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు సెలవుల్లో ఉన్నా, అవి దసరా హాలిడేస్ అయినా కానీ అక్కడ మన పాఠశాల నుంచి మన పిల్లలు, మన పాఠశాల గిరిజన వ్యవస్థనే నేను చెప్పట్లేదు, ఏ స్కూల్ అయినా మన జిల్లాలో జరిగినప్పుడు ఖచ్చితంగా మనం దాని మీద దృష్టి పెట్టాలి అని మొత్తం అప్పుడు ఆ రోజు ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అన్ని స్కూల్స్లో కూడా ఖచ్చితంగా చెక్ చేయాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మొత్తం అన్ని స్కూల్స్ చెక్ చేసాం. 6 హాస్టల్లో కూడా చెక్ చేయడం జరిగింది. వాటర్ అయితే కంటామినేషన్ లేదు అని రిపోర్ట్ వచ్చింది మాకు. వెంటనే చూస్తే అక్కడ దాదాపు 611 మంది పిల్లలు ఉన్నారు. 611 మంది పిల్లలకు కూడా ఉన్న టాయిలెట్స్ 30 ఉన్నాయి. 30 టాయిలెట్స్ ఏంటంటే కొంతమంది పిల్లలకి పచ్చకామంలో వచ్చిందని, అంటే ఐజీహెచ్ డాక్టర్లు చెప్తున్నాను, పచ్చకామంలో వచ్చిన తర్వాత 1 వీక్లో వాళ్ళు టాయిలెట్ సరిగ్గా క్లీన్ చేయకపోయినా వెంటనే పక్క వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. 1 వీక్లోనే అది ఖచ్చితంగా వ్యాప్తి చెందుతుంది అని. అందువల్ల కొంతమంది పిల్లలకు వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి మొత్తం టోటల్ స్కూల్ చెక్ చేయమని చెప్తాం. 611 మంది పిల్లల్లో దాదాపు 100 మంది పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అలాగే వివిధ స్కూల్స్లో కూడా కొంతమంది పిల్లలు 1, 2, 3 అలా చెప్పారు. అంటే జిల్లా మొత్తం మీద ఒకే హాస్పిటల్లో పెట్టాలి అనుకున్నాం. ఎందుకంటే ఆ రోజుకి కొంతమంది డాక్టర్లు లేరు, కొంతమంది డాక్టర్లు స్ట్రైక్ చేస్తున్నారు, కొంతమంది డాక్టర్లు ఉన్నారు. అలా పెట్టిన తర్వాత 150 మంది అయ్యారు. అందులో 5 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరినీ కూడా కేజీహెచ్లో 65 మందిని జాయిన్ చేసాం. 65 మందిని జాయిన్ చేస్తే 65 మందిలో ఒక 2కి సికిల్ సెల్ ఎనీమియా ఉంది, ఒక 2 అమ్మాయిలకి 11 మెంబర్స్కి హెపటైటిస్ ఏ ఉంది. అందుకోసం అవి కూడా ఇంజెక్షన్ చేయమని అక్కడ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ పార్వతీపురంలో ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ కూడా డాక్టర్లు చాలా చక్కగా పిల్లలందరినీ కూడా చూడటం జరిగింది. అప్పుడు ఆ తర్వాత మాకు అక్కడ డెత్ జరగలేదు. మొత్తం అందరు పిల్లలందరూ సేఫ్గా మళ్ళీ స్కూల్స్కి వెళ్ళారు. అయితే ఆ స్కూల్ చాలా చిన్నది, చాలా చిన్నది. ఇప్పుడు గౌరవ ఎంపీపీ గారు చెప్పిన 2019 సంవత్సరంలో చిన్న స్కూల్ అయినా అక్కడికి వీళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ పేరెంట్స్ తీసుకొచ్చి పెట్టించారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తీసుకొచ్చి పెట్టారా తెలియదు, కానీ చాలా చిన్న స్కూల్ అది. చిన్న స్కూల్లో అంతమందిని పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. స్కూల్ చిన్నది కాబట్టి వెంటనే ఆ తర్వాత కూడా మనం ఇచ్చడం చూస్తున్నాం. ఆ తర్వాత సాలూరు నియోజకవర్గంలో 2 కూడా చనిపోయారు. నేను అది కూడా చెప్తాను. ఒక అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, ఇంకొక కిడ్నీకి ఏమో కిడ్నీస్ 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి ఉన్నాయి. అది వాళ్ళు 3-4 మంత్స్ నుండి బాధపడుతున్నారు. వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ చనిపోయారు. అయితే చాలా మంది అన్నట్టుగా 11 మంది చనిపోయారు, ఈ మధ్య చనిపోయారు అన్నారు. అది నిజం కాదు. ఇక్కడ చనిపోవడం దసరా హాలిడేస్లో 2 చనిపోవడం కరెక్టే, ఆ తర్వాత 2 చనిపోవడం కూడా కరెక్టే. అయితే బిడ్డలు చనిపోయిన తర్వాత బాధపడడానికి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి కూడా ముందుంది. దానిలో ఎటువంటి కూడా సంశయం లేదు. ఎందుకంటే పిల్లల ఆరోగ్యమే మాకు ఖచ్చితంగా ముఖ్యం. ఆ తర్వాత కూడా సోషల్ వెల్ఫేర్లో కూడా కొంతమంది పిల్లలు ఒక 10 మందికి ఫీవర్ అని వస్తే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్ని జిల్లాలో వాళ్ళని కూడా జాయిన్ చేసాం. అలాగే బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో కూడా జ్వరాలు వస్తే జాయిన్ చేసాం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి జ్వరం వస్తే అంటే అన్ని వర్షాలు పడితే
ఎలా జ్వరాలు ప్రబలుతాయో మన ఎస్టీ ఏరియాలో మీ అందరికీ తెలిసిన విషయం. అది ఈరోజు కొత్తగా మరి నేను వచ్చిన తర్వాతనో ప్రభుత్వం మారిన తర్వాతనో కాదు, ప్రతి దగ్గర ఉన్నాయి. అలాగే చాలామంది పేపర్లో నేను కొన్ని చూసినా కూడా చెప్తున్నాను, గురుకులాలు 199 ఉన్నాయి. ఆ 99లో కూడా ఏఎన్ఎంస్ ఉన్నారు. అలాగే టోటల్గా 757 స్కూల్స్ ఉన్నాయి మొత్తం, గిరిజన స్కూల్స్. ఒక హాస్టల్స్ అంటే ఆశ్రమ్ స్కూల్స్, గురుకులాలు, అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, ఇవన్నీ కలిపి 757 స్కూల్స్ ఉన్నాయి. వాటన్నిటిలో 200కి మాత్రం ఏఎన్ఎంస్ని డే అండ్ నైట్ ఉండడానికి పెట్టాం. మిగిలిన వాటిలో అక్కడటువంటి సచివాలయంలో ఉన్న వాళ్ళని వారానికి 2 సార్లు వెళ్ళి చెక్ చేయమన్నాం. ఎవరికైనా జ్వరాలు వస్తే అక్కడ ఏఎన్ఎం ఖచ్చితంగా ఉండాలి, ఆ సచివాలయం తీసుకెళ్ళిన ఏఎన్ఎంస్. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే గత కాలం నుంచి కూడా మొదటి నుంచి ఎప్పటి నుంచి కూడా గిరిజన విద్యార్థులు ఎవరైనా అంటే పాఠశాలలో కానీ హాస్టల్లో కానీ చనిపోతే వాళ్ళకి 10,000 రూపాయలు ముందించి దాన కార్యక్రమాలు చేయటం అనేది మొదటి నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ. ఆ విధంగా చేసుకెళ్తున్నాం. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ అప్లికేషన్స్ కూడా ఇచ్చారు, సీఎం గారి దృష్టిలో కూడా పెట్టాం. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, పిల్లలు అంటే మా పిల్లలే, అందరికి కూడా పిల్లలు అంటే ఎవరికైనా పిల్లలే. జరిగింది బాధాకరమైన విషయం, దాన్ని దయచేసి కొన్ని కోణాల్లో కొంతమంది రాజకీయం చేయడానికి దయచేసి ప్రయత్నం చేయకండి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షాలు అంటే నేను ఇంకొక విషయం కూడా చెప్తాను, అదే వర్షాల టైంలో కూడా నాకు కూడా ఫీవర్ వచ్చింది. ఒక 1 వీక్ నేను కూడా సెలైన్ బాటిల్ తెప్పించుకునే పరిస్థితిలో నేను కూడా ఉన్నాను. అంటే పెద్దవాళ్ళు కూడా జ్వరాలు వచ్చాయి, లేదు అని చెప్పట్లేదు, దాన్ని కూడా రాజకీయం చేసిన మహానుభావులు కూడా ఉన్నారు. అంటే నేను ఏమంటున్నానంటే జ్వరాలు అందరికీ వచ్చాయి. అందుకని దోమతెరలు దాదాపు 94,000 దోమతెరలు పంచడం జరిగింది ఎస్టీ ఏరియాలో. అలాగే ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం అందరికీ కూడా ఇంత పూర్వంలా కాకుండా మళ్ళీ ఎంత పూర్వం అంటే మళ్ళీ ఎంత పూర్వం అంటారు. ఇంత పూర్వం పిహెచ్సిలో మలేరియాకి మందులు లేవు, ఇప్పుడు మళ్ళీ అన్నింటికీ మందులు పెట్టించాం. అలాగే ఎవరికైనా ఎనిమిదిగా ఉంటే మందులు ఇవ్వడం కూడా కష్టమయ్యేది, ఇప్పుడు మందులు పెట్టించాం. పాము కాటికి కుక్క కాటికి అన్ని విధాలుగా మందులు అన్ని పిహెచ్సిలో మందులు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మధ్యలో 15 రోజులు డాక్టర్లు మనకి స్ట్రైక్ చేయడం వల్ల కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అందరినీ కూడా ఏరియా హాస్పిటల్కో సిహెచ్సిలో తీసుకెళ్లారు. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగచ్చు, నేను చెప్తాను, క్లియర్గా చెప్తాను. ఏంటంటే ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే పిల్లల ఆరోగ్యమే మాకు ముఖ్యం. అక్కడ భోజనం కానీ అలాగే మనకి స్వచ్ఛ ఆంధ్ర దీంట్లో 2012 టాయిలెట్స్ కూడా శాంక్షన్ చేసాం. పిల్లలకి ఇష్యూ ఒక్క నిమిషం అండి, పిల్లలకి ఇష్యూ వచ్చిన తర్వాత 113 కోట్లు కూడా శాంక్షన్ చేసాం. వాళ్ళకి మౌలిక సదుపాయాల కల్పన కోసం చేయడం కూడా జరిగింది. కాబట్టి అన్నింటి దగ్గర కూడా టాయిలెట్స్ కానీ ఆర్ఓ ప్లాంట్స్ కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవన్నీ పెట్టడానికి రెడీగా ఉంది ప్రభుత్వాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వస్తాము చెప్తాం. కాబట్టి అది రాజకీయాలు ఎలా అనుకుంటారండి? మీరు కాదు, చేసిన వాళ్ళ గురించి చేసిన పత్రికల గురించి చెప్తున్నారు. అంటే నేను గతంలో ప్రెస్ మీట్ ఇచ్చాను మేడం. ప్రజల కోసం మేము అంటే పెద్దగడ్డ జలాశయంలో ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత నేను ఆ కుటుంబాన్ని ఆదుకోమని నేను ప్రెస్ మీట్ పెట్టాను. తర్వాత దాన్ని బదులెట్టించే సవాలు మీద రాజకీయాలు చేస్తున్నారనేటువంటి ఒక వార్త అనేది మాకు ఇవ్వడం జరిగింది. లేదు మేడం. అయితే ఎవరు కూడా అలా చేయలేదు మేడం. అదేవిధంగా మృతి చెందినటువంటి కుటుంబాలు ఆదుకోమని చెప్పాము. అయితే నాయన గారు ఏదో ఒక ప్రెస్ మీట్ లో అన్నారు, అంటే పిల్లలకు ఆరోగ్యం బాగోకపోతే నాదో పూర్తి ప్రభుత్వానికి మీ కుటుంబాలు అది కూడా ఒక పేపర్ ఉంది, ఒక మీడియా ఉంది, నాకు జ్వరం వచ్చింది మీరు డైరెక్ట్ గా చెప్పండి, నేను మాట్లాడతాను. మీ ఇష్టం, మీకు ఎంత ఓపిక ఉంటే అంత సేపు మాట్లాడడానికి నేను నేను బాధ్యత తీసుకున్నాను. మీరు ఒకే చెప్పింది మాట్లాడితే మీరు ఆయన
మేడం గారు చిన్నదిగా అయింది మేడం అది 2004 నాటి జిమ్ చేసింది ఇప్పుడు కట్టారు. అది కాబట్టి ఆ చిన్నదైతే ఎలా వస్తుంది సార్? డిజైన్ చేసింది చేయలేదు కదా. చిన్నది కాబట్టి అది మీరు నేను కట్టము. మా మంత్రి గారు డిజైన్ చేయలేదు కదా. 2004లో డిజైన్ అయింది అది. మీరే అట్లేదు కదా మీరు. జవాబుదారీ మీరే. ఎవరు చెప్పాలి? మీరు సమాధానం చెప్పండి. ఆవిడ సమాధానం అంటే ఆవిడ అన్నదానికే నేను సమాధానం చెప్పాను. పిల్లలు చనిపోయారు, డబ్బులు ఏది అని అడిగారు. గత 5 సంవత్సరాలుగా 118 మంది పిల్లలు చనిపోయారు. ఎవరికైనా డబ్బులు ఇచ్చారా? ఎవరికైనా ఇచ్చారా? మీరు మాట్లాడేటప్పుడు మీ పత్రికలో రాయించుకోవాలని అడిగితే నేను సమాధానం చెప్పను. గౌరవ మంత్రి గారు మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. పత్రికలు ఉన్నాయి. ఆ మాట్లాడిన గౌరవ మంత్రిగా రాష్ట్ర మంత్రిగా మాజీ దగ్గర కావాలంటే పరిపాలన చేద్దాం. మా గౌరవ అధ్యక్షులు నా స్పీడ్ తగ్గిస్తారు. మీరు పత్రిక మీరు 4 ఉన్నాయి. మా నీటిలో వాడుతారు. మీరు 4 దమాలే అది తప్పని మంత్రి గారు రాష్ట్ర మంత్రిగా మీరు ఎక్కువ మాట్లాడారు. పిహెచ్లోనే మంత్రులు ఉన్నాయి. మాకు ఎల్ఐసీ జరుగుతుంది. ఎల్ఐసీలు మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎల్ఐసీ పెట్టిన తర్వాత 188 క్యాంటీన్లతో మందులు ఇవ్వడం జరుగుతుంది. మీరు పిహెచ్గా అంటారు. మీ పరిపాలనకి ఎందుకు మార్చలేదు? మీ ప్రభుత్వానికి ఎందుకు మార్చలేదు? గౌరవ మంత్రిగా 2 మంత్రులు కూడా గత ప్రభుత్వం మేము అడుగుతాం. మేము 34 పథకాలు ఇచ్చాం. మా 34 కాదని మీరు 6 పథకాలు యాడ్ చేసి 4 పథకాలు ఇస్తామని ఇవ్వలేదు కదా. అది అధ్యక్షున్నారు. ఒక మీ పత్రిక ఉంది, 4 పత్రికలు ఉన్నాయి. పత్రిక అది గొడవ పత్రిక 4. మీకు వారు వచ్చి స్టార్టింగ్ లో ఏ రిప్రజెంట్ చేశారు, నేను సమావేశం ద్వారా ఏ రిప్రజెంట్ చేశాను. వాళ్ళు ఏం చెప్పారమ్మా? నేను అడగదమ్మా, మీరు ఒక మాట చెప్పారు. మీరు ఒక మాట అడగదమ్మా. మీరు గౌరవ మంత్రిగా మీరు సంబంధిత మంత్రి గారు నేను వారు అడుగుతున్న రిప్రజెంటేషన్ ఏంటంటే ఆ పల్లెలకి అన్యాయం జరిగింది, వారి కుటుంబాన్ని ఆదుకోండి వారు చెప్పారు. సరే మీరు వచ్చి డాక్టర్స్ కేజీహెచ్ మీరు చెప్పారు. ఓకే తప్పు వాటర్ వల్ల తప్పు లేదు అని చెప్పారు. కరెక్ట్ గారు వస్తారు, మీరు చెప్పండి, మాట్లాడండి ప్లీజ్. నాకు ఇచ్చే రిపోర్ట్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. అదే విషయం మీకు చెప్పాను. నేను రచ్చ చేయాలను, టాపిక్ మార్చాలని మాట్లాడితే నీలాగా నేను అడ్డుగా మాట్లాడేస్తాను. అది కాదు. ఇంకొకటి చెప్పిన హెపటైటిస్ ఏ జాండిస్ దేనికి వస్తుంది అనడానికి ప్రిలిమినరీగా ఒక మ్యాథమెటికల్ గా ఒక ఇండికేషన్ ఉంది. ఐదర్ వాటర్ కంటామినేషన్ ఆర్ ఫుడ్ పాయిజన్ ఆర్ వాటర్ బ్లడ్ ఆర్ ఫుడ్ పాయిజన్ అనేది. సరే హాస్టల్లో పిల్లలు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి బ్లడ్ కంజంప్షన్ జరగడానికి బ్లడ్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశాలు లేవనేది ఒక ప్రాథమికంగా అనుకున్నాం. 611 మంది ఉండేటప్పుడు అక్కడ 30 టాయిలెట్స్ ఉన్నాయి. టాయిలెట్ ద్వారా వ్యాపించే అవకాశం ఉంది అన్నారు కాబట్టి వెంటనే 40 టాయిలెట్లకు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. దానికి కాదనలే కదా. ఎక్కడో పేపర్ తీసుకొచ్చి వాళ్ళు పెడితే నేను మాట్లాడాను. సాఫ్ట్ గా వెళ్ళిపోవాలి, సాఫ్ట్ గా చెప్పాలి అనేది నాకు కాదు. ఎలాగే మాట్లాడుతుంటే నేను మంత్రి గారు వారి ఆవేదన మీ దృష్టికి తీసుకొచ్చారు. ఆ కుటుంబాల తాలూకు ఆవేదన మీరు తీసుకొచ్చారు. గౌరవ గారు కూడా వారి నియోజకవర్గం మీరు దయాపూర్వకంగా ఆలోచించి ఆ కుటుంబాలకు న్యాయం చేయండి. వారి కుటుంబాలకు న్యాయం చేయండి. వాళ్ళు చనిపోలేదు అవన్నీ కాదు. అక్కడ జరిగిన సబ్జెక్టు ఆ పిల్లల స్కూల్లో చనిపోయారు అనేది యాదృచ్ఛికంగా జరిగింది. ప్రభుత్వం ట్రైబల్ ప్రాంతాల్లో ట్రైబల్ స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ వాళ్ళ సదుపాయాలు మెరుగుపరచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకులు లోకేష్ గారు కానీ పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో చేస్తున్నారు. ఏఎస్ఆర్ జిల్లాలో విపరీతమైన రోడ్స్ వేయడం జరిగింది. అలాగే మన్యం జిల్లాలో కూడా స్పెషల్ ఫండ్స్ తీసుకురావడం జరిగింది.
అంతే కాదు. ఒక నిమిషం సార్. నేను నన్ను తీసేయండి. ఒక్క నిమిషం. మీరు సబ్జెక్ట్ ఏమిటి అవ్వట్లేదు. నేను మాట్లాడాలి. సంబంధిత మంత్రి గారు సంబంధిత మంత్రి గారు సభలో నేను ఉన్నాను కాబట్టి రెస్పాండ్ అవ్వాలి. ఈ సభలో నేను ఉన్నాను కాబట్టి రెస్పాండ్ అవ్వాలి. ఒక్క నిమిషం. చెప్పండి సార్, 2 నిమిషాలు చెప్పనియండి. ఇప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక ట్రైబల్ మినిస్టర్ గా, అటు ఇక్కడ జిల్లా మంత్రిగా, ఇన్ఛార్జ్ మంత్రిగా అనుక్షణం ట్రైబల్ నాలుగు అభ్యర్థి కోసం మినిస్టర్ గారు ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. అయితే చాలా సదుపాయాలు కావాలి ట్రైబల్ అభ్యర్థి కోసం. ట్రైబల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ చేరువుగా చేయాలి, వైద్యం కూడా చేరువుగా చేయాలి, వారి ఎంపవర్మెంట్ కూడా చేరువుగా చేయాలి, వారికి అవకాశాలు కూడా కల్పించాలి. ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం కన్నా అక్కడ నుంచి ఇంకా లోపాలు ఉన్నాయి. దాన్ని అన్నీ కూడా గౌరవ మంత్రి గారు చాలా బాధ్యతగా ప్రతి సమస్యను కూడా తన సమస్యగా, అన్ని సమస్యల పట్ల సొల్యూషన్ తీసుకొచ్చే దశగా ఆవిడ పనిచేయడం అనేది మనందరం చూస్తున్నాం. ఖచ్చితంగా మీరు ప్రజాప్రతినిధులే, మీకున్నటువంటి విన్నపం ఏదో ఆవిడ పరిష్కారం ఆల్రెడీ మాట్లాడుతున్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు. దయచేసి నేను ఇక్కడిలో ఆకాంక్షను కోరుకున్నాను. ఎందుకంటే ప్రతి ఇష్యూ కూడా ఇక్కడ మనం ప్రజల కోసం పనిచేస్తున్నాము అనే విషయం మీరు మర్చిపోకుండా రాజకీయ పక్కన పెట్టండి, రాజకీయ డిస్కషన్స్ పక్కన పెట్టండి. మీ రిక్వెస్ట్ ఏదైతే ఉందో మీరు ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాము. మంత్రి గారు కూడా అదే విషయం మీద పనిచేయడం జరుగుతూ ఉంది. దాన్ని మీరు ఆలోచనతో ఆలోచించి పెద్దగా డిస్కషన్ అనేది ఇంకేదో ఉందో చెప్పండి. దానికి ఆల్రెడీ పరిశీలన జరుగుతుందని చెప్పాం, కానీ మీరు ఇక్కడ రాజకీయ కోణంలో డిస్కషన్ తీసుకెళ్లి సభా సమయాన్ని వృధా చేయాలని కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. ఖచ్చితంగా పేరెంట్స్ మాట కాకుండా మీరు పరిశీలన తీసుకొని వాళ్ళ హెల్త్ దృష్టిగా ఆలోచన చేసి పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి అన్ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ లో మనకి బాగానే ఉన్న పిల్లలు చెప్పచ్చు, కానీ ముందు జాగ్రత్త చర్యగా మీరు కూడా స్టూడెంట్ బాగుండడం విషయంలో కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనకి ఇలాంటి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లో లెర్నింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా మీ ఆ దశగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింట్ గారు పక్క నియోజకవర్గం పాలక నియోజకవర్గం సీతంపేటలో ఒక విద్యార్థి చనిపోతే అక్కడ పీఓ గారు 2 లక్షలు ప్రకటించేస్తారు. కానీ మా కుటుంబ మండలంలో చనిపోయిన విద్యార్థులకు మాత్రం మాకు ఎక్స్ప్రెస్ ప్రకటించలేదు సార్. అందుకోసం ప్రభుత్వం ఒక నిమిషం చెప్పనా, పాలకొండలో కూడా ప్రకటించలేదమ్మా. ప్రకటించాలి. ఒక నిమిషం అమ్మా ప్లీజ్. పాలకొండలో కూడా ప్రకటించలేదు. ఎందుకంటే ప్రకటించలేదమ్మా. అక్కడ కూడా మేము దీని గురించి డిస్కస్ చేస్తున్నాము. గిరిజన విద్యార్థులు చనిపోవడం మాకు కూడా బాధే. ఒక్క నిమిషం వినండమ్మా, మీకు చెప్పిందే చెప్తున్నానమ్మా. పాలకొండలో అయితే 2 లక్షలు ప్రకటించలేదు. కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, అడగండి. కలెక్టర్ అందుకే కలెక్టర్ గారు మాట్లాడతారు అంటే మాట్లాడలేదు. ఒక్క నిమిషం కలెక్టర్ గారు మాట్లాడతారు. మాట్లాడితే ప్రకటించలేదు. కలెక్టర్ గారు అందరికీ నమస్కారం. మనకు అట్లాంటి ఎక్స్ప్రెషన్ సంబంధించి ఇటువంటి పాలసీ అనేటువంటిది లేదు. సో అలాంటి హామీ అనేటువంటిది వాళ్ళు ఇవ్వలేదు. కాకపోతే ఎప్పుడైనా కూడా మనకు గిరిజనులకు సహాయం చేసే స్కీమ్స్ ఏమైనా ఉంటే వాటి ద్వారా ఎవరికైనా కూడా ఇచ్చేటప్పుడు ప్రయారిటీ మీద ఇస్తారు. సో వీళ్ళకి కూడా ప్రయారిటీ మీద లైవ్లీహుడ్ సంబంధించినటువంటి CCDP స్కీమ్లో వాళ్ళకి ప్రయారిటీ కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పి పిఓ గారు చెప్పారు. ఆ మెడికల్ కాలేజీకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రతి సంవత్సరం చూస్తే 3,24,000 కోట్ల 500 రూపాయలు సుమారు గతంలో బడ్జెట్ పెట్టింది. 5 సంవత్సరాలు చూస్తే 16 లక్షల కోట్లు. ఈ కాలేజీ ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయి పూర్తి చేయాలంటే 5,000 కోట్ల రూపాయలు మాత్రం మొత్తం అవసరం అవుతుంది. కనుక 5,000 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఈ రోజు మెడికల్ కాలేజీకి పెట్టలేని 5 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు తీవ్ర అన్యాయం చేస్తుంది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర సంపాదన చూస్తే కాలేజ్ కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయింది, చాలా వరకు అయిపోయింది. అయ్యిందా అవ్వలేదా? అయింది. అయిపోయిందా? అయిపోయింది. హాస్పిటల్కి కాలేజ్ చూసారా? కాలేజ్
ఇంకా విజయనగరం కాలేజ్ కంప్లీట్ చేయడానికి 600 కోట్లు కావాలి. ఉండండి 600 కోట్లు మీరు కంప్లీట్ అయిపోయిందని మీరు గర్వంగా చెప్పుకున్నారు కదా. విజయనగరం కాలేజ్ పూర్తి మౌలిక సదుపాయాలతో కంప్లీట్ చేయడానికి 600 కోట్లు కావాలి. మీరు అవునన్నా కాదని డాక్టర్ గారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఆయన అడగండి. 600 కోట్లు కంప్లీట్ కావాలి. మీరు పూర్తి చేయలేదు. ఇప్పుడు మీరు పూర్తి చేసామని చెప్పుకున్నటువంటి కాలేజీలకి ఇంకా మీరు 3000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక విషయం, మీరు శంకుస్థాపన మాత్రమే వేశారు, దాన్ని పూర్తిగా మీరేమి అందరికీ చేరువుగా వైద్యం చేరువు చేయడానికే ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నం. మీరు చెప్పిన కంప్లీట్ అయిపోయినారు కదా, చాలా బడ్జెట్ అయితే ఒక విషయం ఇప్పుడు కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాల విజయనగరం ప్రారంభించాం. ఈ సంవత్సరం 4th ఇయర్ PG 6 కూడా వచ్చాయి. ఇట్ ఇస్ కంటిన్యూ ప్రాసెస్. మీరు హాస్పిటల్ కట్టి అక్కడ షిఫ్ట్ అయ్యి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదంతా కంటిన్యూ ప్రాసెస్. దీని పాలసీ ఏంటి, గవర్నమెంట్ తీసుకున్న పాలసీ ఏంటి, ప్రైవేటైజేషన్ చేయాలి PPP మోడ్లో అనాలి. దాన్ని కాదు మా కాదు విధానం ఏంటి, ప్రభుత్వం పరంగా నడిపించండి. ఇది కాదు దీని గురించి వాదించుకుంటే చాలా ఇదేనమ్మా. అమ్మా నేను ఏంటంటే ఏంటంటే మెడికల్ కళాశాలకి శాంక్షన్ ఇవ్వాల్సింది NMC, నేషనల్ మెడికల్ కౌన్సిల్. నేషనల్ మెడికల్ కౌన్సిల్ శాంక్షన్ ఇచ్చింది. సైట్ ఐడెంటిఫై చేస్తారు, టెండర్స్ పిలుస్తారు, కడతా ఉంటారు. ఇదే ప్రాసెస్ అమ్మా, ఇదే ప్రాసెస్. అంటే ఇదే ప్రాసెస్. నేను అంటే అదే నేనేమంటాను, విద్యార్థి కళాశాల అది మీరు అనుకుంటే కాదు, అనుకుంటే మంత్రి గారు శాసనసభ్యులుగా ప్రాసెస్ డెవలప్మెంట్ అనేది మీరు ప్రారంభించవచ్చు. ప్రాసెస్ మీరు చెప్తుందండి, మీ విధానం చెప్తున్నా, మేము అడుగుతుంది మీ విధానం అడుగుతాం. మీరు ప్రైవేటైజ్ చేయండి. మీరు ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయకుండా ప్రభుత్వ విధానం ఈ జిల్లాలో ముఖ్యంగా పేద ప్రజల ప్రాంతం చెప్పండి తల్లి, అలా కాదు తల్లి. గౌరవ శాసనసభ్యురాలు గారు చెప్పారు. మేమేం చెప్పాము, ప్రభుత్వ విధానం పూర్తి స్థాయిగా టైం ఇస్తాను. మా సభ్యుడు ఏమడిగాడంటే ప్రభుత్వం తీసుకునే విధానం గత ప్రభుత్వం సార్ అక్కడ మీ సభ్యులు మాత్రం డిప్యూటీ సీఎం గారు అన్నారు సార్. అక్కడ సీజర్షిప్ అని చెప్పి దీనికి దాని కంపారిజన్ ఏంటి సార్? డిప్యూటీ సీఎం గారిని కంపారిజన్ ఏంటి సార్? ఈ జిల్లాలో 2 మెడికల్ కాలేజీలు చెప్తున్నాను. 17 అన్నారు. 17 అంటే విజయనగరం ఒకటి, పార్వతీపురం ఒకటి, 2 ఉన్నట్టే కదా.
రాష్ట్రంలో 17 అన్ని చెప్పారు. 17 ఎక్కడ మీరు వెళ్ళి చూసారో ఆ బిల్డింగ్ నాకు తెలియదు కానీ విజయనగరం అయితే విజయనగరంలో మేము 73,37,00,000 ఇచ్చిన తర్వాత అది స్టార్ట్ అయ్యింది. గత 5 సంవత్సరాలుగా మీరు 100 కోట్లు ఇచ్చి ఆపేశారు, అది ఆగిపోయింది. 73 కోట్లు ఇచ్చిన తర్వాత అది మొదలయ్యింది. అది ఒకటి. 2 పార్వతీపురం గురించి కూడా మాట్లాడుతున్నారు, సంతకాలు సేకరణ చేస్తున్నారు. అసలు హాస్పిటల్ స్థలాలే సేకరించలేదు. స్థల సేకరణ జరగకుండా హాస్పిటల్ ఎక్కడ కట్టారు, ఎక్కడికి వెళ్ళింది, దాని గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎంతెంత మీరు ఇచ్చారు, ఎంతెంత మేము అసలు 17వ కాలేజ్ పార్వతీపురం 0, 600 కోట్లు శాంక్షన్ చేస్తారని అక్కడ స్థల సేకరణ కూడా జరగకుండా ధర్నాలు చేస్తారు, సంతకాలు పెట్టిస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏమైనా కట్టగలపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ అంటే మా దృష్టిలో ముఖ్యమంత్రి 8 సంవత్సరాలు చేసిన అదే ముఖ్యమంత్రి. దయచేసి నాకు అర్థం చేసుకోండి. దయచేసి సబ్జెక్ట్ కోసం కాదండి, మెడికల్ కాలేజ్ అర్థం చేసుకోండి, రిక్వెస్ట్ అర్థం చేసుకోండి. మా ఎమ్మెల్యే గారు మెడికల్ కాలేజీ గురించి అడిగారు. మీకు ధన్యవాదాలు. 2 సంవత్సరాలు 2,650 సీట్లు లాసు. సంవత్సరానికి 1,200 సీట్లు లాస్ అవుతుంది. ఈరోజు ప్రైవేట్ గా చేస్తే ఒక్కో సీటు 8 లక్షలు పడుతుంది పేదవాడికి. అది సబ్జెక్ట్ చెప్పండి. పార్టీ ఆడుకోవడం కాదు. అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. మీరు జిల్లా పరిషత్ సమావేశం జిల్లాలకు పరిమితం చేయండి. జిల్లాల్లో సమస్యల గురించి మాట్లాడండి. ప్రజాప్రతినిధులుగా మేము స్పందిస్తాం. ప్రభుత్వ విధానం మంత్రి గారు ఆగండి. వైద్యం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు, అందరూ విజయనగరం జిల్లా కూడా రాష్ట్రంలో భాగం. ఇందులో కూడా ప్రతి పౌరుడికి వైద్యం అవసరం.
వైద్యం అవసరం కాబట్టే అతను తీసుకున్న పాలసీని మేము యాక్సెప్ట్ చేసి ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తాం. ప్రభుత్వ విధానాన్ని మేము చెప్పాం. మీ విధానం ఏదైతే ఆ విధానం కొనసాగించుకోండి, మాకు అభ్యంతరం కాదు. వారు సభ్యులు ఏం చెప్పారు, గత ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని మీరు కొనసాగించండి. సభ్యులు 15 మానేస్తున్నారు. గౌరవ చైర్మన్ గారు సేవలు అందించడానికి PPP కూడా తల్లి 2028 మీరు ఇదే మాట చెప్తుంటారు. ఇంకా గత ప్రభుత్వమే అయిపోయింది. సరిపోయిన కాలేజీలన్నీ కూడా మీరే కట్టేశారని చెప్తుంటే మీరు చెప్తున్నాం అంతే. అయితే కూడా అన్ని మెడికల్ కాలేజీలు కట్టలేరు అని చెప్తారు. కూడా జరగలేదు. పోలవరం నీరు కాల్చారు, రాజధాని నీరు కాల్చారు. లేవు కదా. చెప్పండి, అది మంచి విధానం. చెప్పండి, అది PPP అనేది అన్యాయం జరగదు, మంచి విధానం. అందరికీ ఉపయోగం ఉంటుంది. ఇంతకు పూర్వం 35 సీట్స్ వస్తాయి, ఇప్పుడు 50 సీట్లు వస్తాయి. మెడికల్ అదే మేము కోర్టులు కట్టి చదువుకోలేమన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. అలాగే వాళ్ళకి వైద్యం కూడా నాణ్యమైన వైద్యం, మంచి వైద్యం ఉంటుంది. అక్కడ మీకు ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఫీజులు లక్షలు వసూలు చేసే పరిస్థితి కాదు. ఖచ్చితంగా ఫ్రీగా అక్కడ హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది. వైద్యం కూడా బెస్ట్ వైద్యం జరుగుతుంది. ఇది PPP విధానంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయం అని మీరే ఒప్పుకుంటారు. ప్రజలతో కూడా ఒక ప్రైవేట్ బిజినెస్ సభ్యులు మీ ఆన్సర్ నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఈ రోజు విధి విధానాలు తెలుసా? మీకు ఇక్కడ అప్పుడు ఉన్న గవర్నమెంట్ GGH ఎలా రన్ అవుతుందో తెలుసా మీకు? ప్రైవేట్ ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏదైతే ఆరోగ్యశ్రీలో పెడతారో ఆ ఇన్స్టిట్యూషన్ కి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఫండింగ్ వస్తుంది. తెలుసా తెలీదా? మీకు తెలుసా తెలీదా? ప్రైవేట్ హాస్పిటల్ కాదయ్యా. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఆ హాస్పిటల్ GGH మెడికల్ మన హాస్పిటల్ ఉన్న మెడికల్ కాలేజ్ సమాధానం మీ క్వశ్చన్ సమాధానం అవసరం కావాలొద్దా? వద్దని చెప్పి వెళ్ళిపోతాను. సమాధానం కావాలా వద్దా? మీకు సమాధానం కావాలా వద్దా? ఈ రోజు మనకి మెడికల్ కాలేజ్ లో జరిగినటువంటి ట్రీట్మెంట్ ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా జరిగినటువంటి ట్రీట్మెంట్ అందరికీ కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా పేమెంట్ వస్తుంది. ప్రస్తుతం పేమెంట్ ఫ్రీగానే, ట్రీట్మెంట్ అనేది ఫ్రీగానే జరుగుతుంది. హాస్పిటల్ యాజమాన్యం, హాస్పిటల్ బోర్డు ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీకి ట్రస్ట్ కి రాస్తారు. ఏమని? ఈ ట్రీట్మెంట్ పలానా పేషెంట్ మేము చేశాము, ఈ ఆపరేషన్ పలానా వరకు మేము చేశాము అని చెప్తే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ ఏదైతే మన విజయనగరం హాస్పిటల్ ఉందో దానికి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మెడికల్ కాలేజ్ కావాల్సిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం కావచ్చు, స్టూడెంట్స్ కి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కావచ్చు, పేషెంట్స్ కి కూడా లేటెస్ట్ సదుపాయాలు కల్పించాలన్న ఒక సెల్ఫ్ సఫిషియెంట్ మోడల్ లో తీర్చిదిద్దడం జరిగింది. ఈ రోజు ప్రైవేట్ కాలేజెస్ వచ్చినా కూడా ఇదే మోడల్ జరుగుతుంది. ప్రైవేట్ కాలేజీలు చెప్తున్నాను.
మాట్లాడే విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ సభ్యులు గౌరవంగా కావాల్సిన ట్రీట్మెంట్ ఫ్రీగా ఏదైతే ఉందో అది పీపీపీ మోడల్ ఫ్రీగానే వస్తుంది. నాణ్యమైన ట్రీట్మెంట్ ఏదైతే ఈ రోజు మెడికల్ కాలేజీలో వస్తుందో అదే ట్రీట్మెంట్ రేపు పీపీపీ విధానంలో కూడా వస్తుంది. ఈ రోజు ఒకటే విన్నవించుకుంటున్నాను, ప్రజల్ని ఆందోళన చేసే విధానం మీరు తీసుకెళ్ళకండి. ఈ రోజు కాలేజీకి ఎస్టిమేటెడ్ బడ్జెట్ 700 కోట్లు అయితే గత ప్రభుత్వంలో 186 కోట్లు మాత్రమే మీరు ఖర్చు చేశారు. కానీ ఇంకా 500 కోట్లు పెట్టుబడి మెడికల్ కాలేజీ ఉంది. అలాగే 17 కాలేజీ చాలా ఫండింగ్ అవుతుంది. ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,35,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మీరు 16 నెలల కాలంగా అసెంబ్లీలో మీరు రెవెన్యూ మినిస్టర్ గా మీ ఫైనాన్స్ మినిస్టర్ గా చెప్పిన ప్రయాగం చెప్తున్నాను. మీరు 2 లక్షల 500 కోట్ల దగ్గర పెరగచ్చు. మీరు ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రభుత్వం ఎంత డబ్బు పెట్టిందని కన్నా 100 కోట్లు పెరగనివ్వండి, 200 కోట్లు పెరగనివ్వండి. ప్రభుత్వ వైద్య కళాశాల కావాలని మా విధానం చెప్పాం. మీ విధానం ఏదో చెప్పండి. ప్రైవేట్ విధానం చేయడం వల్ల పేదవాడు ఆరోగ్యానికి దూరం అవుతాడు. వాడు పేదవాడికి ఈ ప్రైవేట్ ప్రభుత్వ వైద్య కళాశాల ఎందుకంటే మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ అన్ని కూడా ఇది అందరికి పెద్దకి రిక్వెస్ట్. ఎందుకంటే ఇది కనుక మన డిబేట్ లో అయితే డెఫినెట్ గా అయితే కోర్టుకి వెళ్ళిపోండి సార్. పీపీపీ సరిగ్గా లేదు అంటే అది ఆపేసేయండి. కోర్టుకి వెళ్ళి సత్తా ఏదో అక్కడ చూపించుకోండి. ఇక్కడే అనుకుంటే వెనక్కి చాలా ఫ్రీగా దొరుకుతుంది కదా అని అడిగారు. ఖచ్చితంగా దొరుకుతుంది, ఫ్రీగా దొరుకుతుంది. మేము చెప్పేది ఏంటంటే పీపీపీలో కూడా వెళ్తే ట్రీట్మెంట్ ఫ్రీగా దొరుకుతుంది, బెటర్ క్వాలిటీతో దొరుకుతుంది అన్నప్పుడు మీకేంటంటే మీకు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఇష్టం లేదు. నేను మాట్లాడి నా పాయింట్ ఉంది. చెప్పండి, నేను ఏం చెప్తున్నామంటే ప్రైవేట్ అయినా
హాస్పిటల్లో వచ్చే సీట్లు 100 ఉంటాయి. 50 మంది సీట్లు ఉన్నా నేను చెప్పినప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళడమే మీ ఉద్దేశం అయితే అది 100% మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అవకాశం ఇవ్వాలి కదా మీరు. సార్ సభ్యుల అభిప్రాయాలు ఆరోపణ చేయలేదు, మాత్రమే చెప్తున్నాము. మీరు ప్రభుత్వ పాలసీలో మా అభిప్రాయం చెప్తున్నాము. అందుకనే ఆ అభిప్రాయాలు చేయలేదు కాదు, మీరు చెప్పే అభిప్రాయం కాదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మినిస్టర్ గారు కూడా ఏం చెప్పారు, పీపీపీ మోడల్లో వెళ్తే ఎవరైనా సరే ప్రైవేట్ పార్ట్నర్స్ వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు పెడతారు, వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి, ఏ విధంగా రన్ చేస్తున్నారు మినిస్టర్ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది, సర్జరీకి ఒక 10 lakhs ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిందంటే అదే 10 lakhs మేము హాస్పిటల్ తీసుకున్నప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ ఇక్కడ హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు కదా, క్వాలిటీగా మెయింటైన్ చేయొచ్చు కదా. దాదే మేము చెప్తున్నాం. మీకు సీట్ల విషయంలో కానీ మెడికల్ ఫెసిలిటీస్ విషయంలో కానీ ఇప్పుడున్న పరిస్థితుల కంటే బెటర్గా పేదవాళ్ళకి వైద్యం అందించడం, పేద పిల్లలకు విద్య అందించడమే ప్రధాన ఉద్దేశంతో ప్రవేశపెట్టింది ఈ మోడల్. దాన్ని మీరు అర్థం చేసే విధంగా సమాధానం ఒకసారి వినండి. ప్రభుత్వంలో దళిత శ్రీకి 20 లక్షలు ఉండేది ఫీజు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక 50 లక్షలు అయింది, 38 లక్షలు పెరిగింది. ప్రైవేట్ లేకపోతే 1 రూపాయలు వెళ్ళిపోతుంది. పేదవాడి సంగతి ఏంటి సార్? దాని గురించి ఆలోచించండి. పేదవాడు డాక్టర్ అవ్వకూడదా? దాని గురించి మీరు మాట్లాడారు. గురించి medical seat taluka fees central government will not decide. Medical Council of India and the central government will decide the fees of the medical seat, not the state government. Medical Council of India, Medical Council of India decide the fees. Unless private seats కానీ Medical Council of India decide ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ కాలేజ్ అవి కూడా పీపీపీ విధానం చేసిస్తే మరి గవర్నమెంట్ అది కూడా చేయించండి సార్. మీరు రికమెండ్ చేయండి సార్. అందరికీ నమస్కారాలు. పేద ప్రజలకి వైద్యం ఇవ్వడానికి పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నది. దీన్ని నేను పూర్తిగా చర్చకి రావడానికి రెడీ. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా మీరు నాకు డిస్కషన్లోకి వస్తే మీకు ఖచ్చితమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ప్రభుత్వ విధానంలో మన ప్రజలకి మేలు పరిచే విషయంలోనే ఉంది, కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ మోడల్ తీసుకురావడం వల్ల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫాస్ట్గా ఈ కాలేజ్ గ్రౌండ్ చేయొచ్చు. ఎందుకంటే గతంలో ఈ కాలేజ్ శంకుస్థాపన చేసినా దీనికి టైంలో ఫండ్స్ రాకపోవడం వల్ల చాలా కాలేజీలు ఈ రోజుకి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా పూర్తి అవ్వలేదు. అయితే ఒక విషయం నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీ అందరూ కూడా మన ప్రజల తరఫున మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అయితే ఒక విషయం, నేను ఈ రోజు 2 గంటలకు వెళ్ళాలి, ఇంకా 10 నిమిషాల్లో మనకు కాన్ఫరెన్స్ ఉంది. దయచేసి నాకు మంత్రి వాళ్ళకి టైం ఇవ్వండి. నెక్స్ట్ మీటింగ్ లో ఏ ఇష్యూస్ ఉన్నా కూడా డిస్కస్ చేస్తాము. నేనైతే తీసుకొచ్చి
దగ్గర చెప్తున్నాను. అలాగే మెంటాడ్ మండలంలో ఏ ఒక్కరైనా తీసుకొచ్చి నాకు అప్లికేషన్ ఇస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను. ఎవరు ఇవ్వలేదు. అనవసరంగా మనం భయపడి ఆ కాగితాలు ఇచ్చి అది చేసి ఇచ్చేయడం కాదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక పాలసీ వచ్చింది. ఎలా అంటే మన దగ్గర కాకుండా వేరే దగ్గర కర్నూలు, కడప అట్లాంటి దగ్గర ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క మండలం వచ్చేవి. 4 మండలాలు ఒక నియోజకవర్గం అయింది ఒక దగ్గర. అనంతపురంలో 4 నియోజకవర్గాల నుంచి 4 మండలాలు తీసి ఒక నియోజకవర్గం చేశారు. ఆ ఎమ్మెల్యే గారికి ఏంటంటే 4 మండలాల్లో 4 జిల్లాలకు వెళ్ళాల్సి వస్తున్నాడు. ఆమె కాగితం పెట్టారు. ఒక జిల్లాలో అంటే ఒక నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్ని ఒక డివిజన్లో పెట్టండి దయచేసి, ఒకే జిల్లాలో ఉంచండి, లేదా ఒకే డివిజన్లో పెట్టండి. ఒక 5 నుంచి 6 వరకు ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని ఇచ్చేసి పేపర్లో వచ్చింది. అంతేగాని మనం ఇంతవరకు పెట్టలేదు. అది పరిపాలనా సౌలభ్యం కోసం వాళ్ళు అడిగినటువంటి ఒక రిక్వెస్ట్ అన్నమాట. అంతేగాని అనవసరంగా మెంటాడు మండలంలో మీరు మళ్ళీ ఆ కాగితాలు పెట్టి గొడవలు చేసి మన ధర్నాలు చేసి నిరాహార దీక్షలు కూర్చొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోగలరు. దయచేసి నేను ఏ కాగితం పెట్టలేదు. దయచేసి నేను ఏ కాగితం పెట్టలేదు. కానీ మీరు అంటే చెప్తున్నారు కదా, అంటే మీకు నచ్చినట్టుగా ఒక పద్యం ఉందనుకోండి, తాత్పర్యం ఎలా చెప్పుకోవాలంటే అలా చెప్పుకోవచ్చు. గౌరవ మంత్రి గారు ఉంటేనే ప్రభుత్వం. గౌరవ మంత్రి గారు మీరు చెప్పారంటే ప్రభుత్వం చెప్పినట్టే లెక్క. నా సోదరులు ఎవరు నాకు కాగితం లేదు, నేను కాగితం పెట్టలేదు. అది విషయం ఏం చెప్పానంటే శ్రీనివాస్ గారు అలా వచ్చారు. ఆంధ్రలో నీళ్లు వదులుతున్నప్పుడు మన ప్రాజెక్ట్ లో వాటర్ రిలీజ్ చేస్తున్నప్పుడు శ్రీనివాస్ గారు వచ్చారు. అమ్మ ఒక్క నిమిషం అమ్మ ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు అలా వచ్చారు. నేను ఇద్దరం కలిసి వెళ్ళాలి. ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు వచ్చిన నేను ఏం చెప్పాను అని అంటే, మీ జిల్లాలో ఉంది, నా నియోజకవర్గం మీ జిల్లాలో ఉంది, మా వాళ్ళకి ఏ కష్టం రాకుండా మీ జిల్లాలో ఉంది కానీ మీరు కూడా చూడాల్సిన అవసరం ఉంది. రేపు నా నియోజకవర్గం కదా, ఒకవేళ నా జిల్లాలో కలిస్తే నేను చూసుకుంటాను, లేకపోతే మీ బాధ్యత మీది అని చెప్పారు. దానికి ఏంటంటే చిలవల పరవలు చేసి ఏదో మాట్లాడుకున్నారో, దయచేసి అది కాదు. ఈ మధ్య వచ్చి గౌరవ మంత్రి గారు చాలా పర్సనల్ గా కూడా మాట్లాడడం అయింది. రాముడు తల తీసినప్పుడు మనం న్యాయం చేయలేకపోయింది, కానీ గిరి ప్రదక్షిణ రోడ్ వేసుకుంటామండి ఇవ్వమని కూడా ఆయన అడగడం జరిగింది. చాలా కాల్సాలం జరుగుతున్నా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఇంకా అయిపోలేదు. రెండో విషయం ఏంటంటే జీవోలన్నీ తుంగలో తొక్కి మండల గ్రాంట్లన్నీ కూడా శ్మశాన వాటికి కట్టడానికి 60 లక్షలు ఇవ్వడానికి స్పెండ్ చేశారు. అలాంటివన్నీ కూడా మనం ఖండిస్తున్నది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే పనులు, రోడ్లు, కాలువలు, మంచినీళ్లు ఇచ్చే విధంగా మనం ముందుకెళ్ళాలి. అలాగే జేజేఎం పనులనమ్మా అవి మొదలెట్టింది గత ప్రభుత్వ హయాంలో. పైపులు వేసేసి ఊళ్ళలో ఎక్కడ కూడా భూమిలో పాతలేదు. ఆ పైపులు ఈ రోజు పనికి రావట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పైన మనం చేయాలంటే, ఇప్పుడు ఆ పైపుల్ని కాంట్రాక్టర్ల చేత భూమిలో పెట్టించినా కూడా ఆ పైపులు వెంటనే పగిలిపోతాయి, లీకలు పడిపోతాయి. కాబట్టి 3 ఏళ్ల నుంచి ఎండకి, గాలికి, వానకి ఆ పైపులు బయట ఉన్నాయి. ఇది కూడా చాలా ప్రధాన సమస్య. ఇవన్నీ ప్రధాన సమస్యలు. ఎందుకంటే ఈ రోజు నీళ్లు లేక చాలా మంది ప్రజలు బాధపడుతున్నారు. దాని మీద మాట్లాడటం మానేసి అసలు జరిగిందా అన్న దాని మీద ఎక్కువ డిస్కషన్స్ పెడుతున్నాం. కనీసం ఇది చూడండి, చైర్మన్ గారు మీకు పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను, జడ్పీ తీర్మానాలు. ఎందుకంటే చెక్ డ్యామ్స్ ఇవ్వలేదు, స్కూల్ కాంపౌండ్ వాల్స్ ఇవ్వలేదు, రోడ్లు ఇవ్వలేదు, కాలువలు ఇవ్వలేదు. ఖచ్చితంగా మీరు రెజల్యూషన్స్ ఇవ్వాలి. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా మండలం అలాగే జడ్పీ 2 విభాగాలను కూడా ఈరోజు పోరాటం జరుగుతున్నారు. శ్మశానానికి 5 లక్షలు ఖర్చు పెట్టాలి తల్లి. 5 లక్షలు 40 లక్షలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టి నలిసిన చెక్కారు. అక్కడ మండలం తాలూకా అలా లేదు, రోడ్డు లేదు, దాని అంతా వదిలేసిన లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్
Raw TV app. Media legend Ravi Prakash is back.